అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మంగళవారం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి. మనకి శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో చాలా మంది శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారండి. అయితే ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచారం ఆనవాయి ఉన్న వాళ్ళు మాత్రమే చెయ్యాలా, ఆచారం ఆనవాయితీ లేని వారు ఈ రోజున ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవి, అందుకని ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ మాంగళ్యం కోసం తప్పకుండా గౌరీదేవిని అయితే పూజిస్తారు. అయితే చాలా మంది స్త్రీలు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళ గౌరీ వ్రతం రోజున గౌరీదేవిని ముఖ్యంగా ఆరాధిస్తారండి. అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము కూడా కొత్తగా పెళ్ళైన స్త్రీలు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా నిండు నూరేళ్లు కాపాడమని కోరుతూ వివాహమైన తొలి సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే ఆచరిస్తారు. అయితే ఇలా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచారం ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారండి. అయితే ఆచారం లేని వాళ్ళు గౌరీదేవిని పూజించకూడదా అని అంటే అదేమీ లేదండి. ఆచారం ఉన్నా లేకపోయినా కూడా గౌరీదేవిని ప్రతి ఒక్క స్త్రీ కూడా తమ సౌభాగ్యం అలాగే మాంగళ్యం కోసం పూజించాలి. శ్రావణ మంగళ గౌరీ వ్రతానికి చాలా నియమాలు అయితే పాటించాలండి. ఇంక ఈ వ్రతాన్ని ఆచారం ఉన్న వాళ్ళు మాత్రమే పాటించాలి. లేని వారు అమ్మవారిని ఈ మంగళవారాల్లో అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో పూజించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీకి కూడా 5వ తనం చాలా ముఖ్యం. ప్రతి ఒక్క స్త్రీ కూడా నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యమే కాకుండా సంతానం అష్టైశ్వర్యాలను కూడా ఆ అమ్మవారు అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆచారం లేని వారు శ్రావణ మంగళవారాల్లో పూజను ఏ విధంగా చేసుకోవాలనేది తెలియజేస్తానండి. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని ఎన్ని వారాలు పూజించుకోవాలి అని అంటే ఈ శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలు కూడా మీరు గౌరీదేవి అమ్మవారిని పూజించుకోవచ్చండి. అలా కుదరదు అని అనుకునేవారు శ్రావణ మాసంలో వచ్చే ఒక్క మంగళవారం రోజైనా అమ్మవారిని పూజించుకోండి. మనకి ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మంగళవారాలు 4 మంగళవారాలు అయితే వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6వ తేదీ, రెండవ శ్రావణ మంగళవారం ఆగస్టు 13వ తేదీ, మూడవ శ్రావణ మంగళవారం ఆగస్టు 20వ తేదీ, 4వ శ్రావణ మంగళవారం ఆగస్టు 27వ తేదీ. ఈ తేదీల్లో అయితే వచ్చాయండి. మీకు ఏ వారంలో కుదిరితే ఆ వారంలో అమ్మవారికి పూజన అయితే చేసుకోండి. ఈ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలస్నానం ఆచరించి పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని మీరు అమ్మవారికి పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలి అని అనుకుంటారో అక్కడ పీఠం అయితే ఏర్పరచుకోవాలండి. ముందుగా మీరు పీఠాన్ని ఏర్పరచుకునే చోట శుద్ధి చేసుకుని బియ్యం పిండితో అందమైన ముగ్గులు అవి పెట్టుకుని ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో అందమైన ముగ్గులు అవి పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు క్లాత్ ను పరిచి ఇప్పుడు ఈ క్లాత్ పైన ఒక 3 గుప్పిల వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర గౌరీదేవి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోను పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గౌరీదేవి ఫోటో లేకపోతే లలితాదేవి యొక్క ఫోటోని కానీ లక్ష్మీదేవి ఫోటోని పార్వతీదేవి ఫోటోని కానీ పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర శివ పార్వతుల ఫోటో ఉంటుంది కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆ పార్వతీ పరమేశ్వర్ల ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటోనే మీరు పూజలో పెట్టుకోవాలండి. ఇంకా ఈ శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా అమ్మవారికి పసుపు కొమ్ములతోటి మాలను తయారు చేసి సమర్పించాలండి. ఈ మాలను ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అమ్మవారికి పసుపు కొమ్ముల మాలను సమర్పించడం వల్ల మనకు అఖండమైనటువంటి సౌభాగ్యం అయితే కలుగుతుందండి. అందుకని తప్పకుండా శ్రావణ మాసంలో వచ్చే ఒక్క మంగళవారం రోజైనా మీరు అమ్మవారికి ఈ మాలను సమర్పించండి. ఇంకా అమ్మవారి ఫోటోను మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి వస్త్రమాలలతోటి అందంగా అయితే అలంకరించుకోండి. ఆ తర్వాత అమ్మవారికి పూజలో నిండుగా పసుపు కుంకుమలను అయితే పెట్టండి. ఇంక ఇప్పుడు మనం పూజలో తప్పకుండా పసుపు గౌరమ్మను అయితే పెట్టుకోవాలండి. మనం గౌరీదేవికి పూజ చేస్తాం కాబట్టి పసుపు గౌరీదేవిని పెట్టుకోవాలి. అలాగే పసుపు గణపతిని కూడా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే విగ్రహాన్ని పెట్టుకోండి. ఇంకా నేను పూజలో నా దగ్గర ఉన్నటువంటి రాతి గౌరమ్మ సెట్ ని కూడా పెట్టుకున్నానండి. ఈ గౌరమ్మ సెట్ ని పెట్టుకోవాలనుకునేవారు ఈ శ్రావణ మాసంలో తీసుకుని తప్పకుండా అయితే పెట్టుకోండి. ఈ గౌరమ్మ సెట్ ను మొదటగా పూజలో ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి ఛానల్లో, అది కూడా చూడండి. ఇంక ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి గౌరీదేవిని కూడా నేను పూజలు ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి పూజలో పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. అందుకోసం నేను ఒక ప్లేట్ కు గంధం కుంకుమ
బొట్లు ఈ ప్లేట్ లో ఒక 3 తమలపాకులను వేసుకుని ఈ తమలపాకులకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఇక్కడ పిండి దీపాలను అయితే పెట్టుకున్నానండి. ఈ పిండి దీపాలను కూడా గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకున్నానండి. ఈ వెంకటేశ్వర స్వామి వారి పూజ కోసం పిండి దీపాలని ఎలా అయితే తయారు చేస్తామో వీటిని కూడా అదే విధంగా తయారు చేసుకోవాలండి. అమ్మవారికి చేసే ఈ పూజలో పిండి ప్రమిదలను 2 కానీ 3 కానీ 5 కానీ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఈ పూజలో ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు అండి. 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా బేసి సంఖ్యలో వచ్చే విధంగా పెట్టుకోవాలి. అలానే మీరు పూజలో దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ మీరు దీపారాధన కోసం ఏ నూనెను ఉపయోగిస్తే ఆ నూనె అయితే తీసుకోండి. అలాగే నేను ఇక్కడ పిండి దీపాల్లో నూనె వేసాను కదండి. ఇప్పుడు ఒక పువ్వొత్తును కూడా ఈ విధంగా పిండి దీపాల్లో వేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతో పసుపు గణపతిని, పసుపు గౌరమ్మని, దీపాలను అందంగా అయితే అలంకరించుకుంటున్నానండి. మనలో చాలా మందికి శ్రావణ మాసం అంటే శ్రావణ శుక్రవారాలు మాత్రమే బాగా తెలుసండి. అంటే వరలక్ష్మి వ్రతం, లక్ష్మీదేవిని పూజించడమే బాగా తెలుసు. కానీ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవిని కూడా పూజిస్తే చాలా మంచిదండి. ఇప్పుడు పసుపు గౌరమ్మ దగ్గర 2 పసుపు కొమ్ములను కూడా పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములను అయితే పెట్టుకోవాలి. పసుపు కొమ్ములు శుభానికి సూచిక కాబట్టి అమ్మవారి దగ్గర ఇలా 2 పసుపు కొమ్ములను అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఇక్కడ ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలండి. మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రమే ఈ పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత ఈ దీపలక్ష్మి దగ్గర కొద్దిగా అక్షింతలను, పుష్పాలను ఉంచి దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని ఆ తర్వాత సంకల్పం ఇవన్నీ కూడా చెప్పుకుని మనం పంచపాత్రలో ఉన్న నీటిని పుష్పంతో కలిపి ఆ నీటిని పూజా పీట పైన, పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. తర్వాత ముందుగా మనం గణపతికి పూజను అయితే చేసుకోవాలి. కొద్దిగా పచ్చ కర్పూరం, జవాది పౌడర్ ని తీసుకుని వీటిని మనం పూజా పీట పైన అక్కడక్కడ కొద్దిగా వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి మంచి సువాసన అయితే వస్తాయండి. సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారంటండి. అందుకని మనం వీటిని అయితే కొద్దిగా వేసుకోవాలి పూజా పీట పైన. ముందుగా గణపతికి వస్త్రమాలను సమర్పించి స్వామివారికి షోడశోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలండి. స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. అలాగే స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం కూడా సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కాను లేదంటే మీ దగ్గర ఏవి ఉంటే వాటిని స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. స్వామివారి శ్లోకాలు, స్తోత్రాలు రావండి అని అనుకునేవారు ఓం గం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. తర్వాత స్వామివారి కర్పూర నీరాజనం కూడా సమర్పించి స్వామివారి పాదాల దగ్గర 2 అక్షంతలను, పుష్పాలను ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ అమ్మవారి పూజలో పిండి దీపాలు పెట్టుకున్నాం కదండి. ఆ పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలండి. దీపాలను వెలిగించుకున్న తర్వాత ఆ దీపలక్ష్ముల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి నమస్కారం అయితే చేసుకోండి. ఆ తర్వాత 2 అక్షింతలను, పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకండి. అమ్మవారికి ఈ రోజున షోడశోపచార పూజను చేసుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరలేని వారు అమ్మవారికి పంచోపచార పూజనే నిర్వహించుకోండి. అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించండి. ఈ రోజున అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతోటి, పసుపు రంగు పుష్పాలతోటి పూజించండి. అలానే అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజని అలాగే చిట్టు గాజులతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజున ముఖ్యంగా మనం అమ్మవారిని పసుపు కొమ్ములతోటి పూజించాలండి. పసుపు కొమ్ములు సౌభాగ్యానికి సూచికలండి. అందుకని తప్పకుండా ఈ రోజున అమ్మవారికి పసుపు కొమ్ములను అయితే సమర్పించాలి. అమ్మవారికి పసుపు కొమ్ములతో పూజ చేయడం వల్ల మనకు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని ఆ అమ్మవారు ప్రసాదిస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని పెళ్ళైన ఆడవారు మాత్రమే చేస్తారండి. ఎందుకు అని అంటే అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి పెళ్ళైన ఆడవారు మాత్రమే ఈ పూజను చేస్తారు. అయితే శ్రావణ మంగళ గౌరి వ్రతం ఆనవై ఉన్నవారు 5 సంవత్సరాలు అమ్మవారిని పూజిస్తారని చెప్పాను కదండి. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఈ వ్రతాన్ని పెళ్ళైన తొలి సంవత్సరం పుట్టింట్లోను, మిగిలిన 4 సంవత్సరాలు అత్తారింట్లో చేయాలని ఒక నియమం అయితే ఉందండి. అలాగే ఈ వ్రతంలో తోరాన్ని అయితే కట్టుకోవాలి. అలాగే ముత్తైదువులకి వాయనం కూడా ఇవ్వాలండి. ముత్తైదువులకి ఇచ్చే వాయనం కూడా సంవత్సరము కూడా పెంచుకుంటూ వెళ్తారు. అంటే ఒక సంవత్సరం 5 మంది ముత్తైదువులకు వాయనం ఇస్తే తర్వాత సంవత్సరం 10 మందికి అయితే వాయనం ఇవ్వాలండి. ఇలా 5 సంవత్సరాల పాటు ఎంత మంది ముత్తైదువులు అయితే వస్తారో వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా వాయనం అయితే ఇవ్వాలండి. ఇంకా ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతంలో ముఖ్యమైనది కాటుక పట్టడం అండి. దీపాల వెలుగులతో వచ్చిన మసితో ఈ కాటుకను అయితే తయారు చేస్తారు. ఇలా తయారు చేసినటువంటి కాటుకను ముత్తైదువులందరూ కూడా పెట్టుకోవాలండి. ఇది అయితే వ్రతంలో తప్పకుండా చేయాలండి. ఈ వ్రతానికి చాలా ముఖ్యమైనది ఈ కాటుక పట్టడం. శ్రావణ
శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచరించేవారు తప్పకుండా ఈ నియమాలను పాటించి వ్రతం అయితే చేయాలి. శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచారం ఉన్నవారు వ్రతాన్ని ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఆచారం లేని వారు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మీరు అమ్మవారికి పూజను చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పూజలో లలితాదేవి అమ్మవారి ఫోటోని అలాగే గౌరీదేవిని గౌరవం సెట్ని పెట్టుకున్నాం కదండి. మనం ఇక్కడ కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ శ్లోకాలు స్తోత్రాల్లో మాకు చదవడం రాదండి అనుకునేవారు ఓం శ్రీ మహాగౌరీ దేవియే నమః అని అనుకుంటూ అయినా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజున అమ్మవారికి ఎన్ని పసుపు కొమ్ములతో పూజ చేసుకోవాలి అని అంటే 5 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ 51 కానీ 108 కానీ ఇలా ఈ సంఖ్యలో మీరు అమ్మవారికి పసుపు కొమ్ములను అయితే సమర్పించవచ్చండి. నేను అమ్మవారికి 11 పసుపు కొమ్ములతో పూజను అయితే నిర్వహించుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా ఈ సీజన్ లో దొరికేటటువంటి ఫ్రూట్స్ ని, నానబెట్టినటువంటి శనగల్ని, దద్దోజనం, చలిమిడి, వడపప్పు ఇలా ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించాలండి. మీ శక్తి కొద్ది అమ్మవారికి చీర పెట్టుకునేవారు చీర అయితే పెట్టవచ్చు, లేదంటే ఇలా బ్లౌజ్ పీస్ ని పెట్టి మనం అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. ఆ తర్వాత పూర్ణ ఫలమైన కొబ్బరికాయను కూడా అమ్మవారికి నివేదించాలి. ఇంక ఇప్పుడు అమ్మవారికి సాంబ్రాణి ధూపాన్ని కూడా చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలి. అమ్మవారికి నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతలను పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోండి. ఈ విధంగా శ్రావణ మంగళవారాల్లో అమ్మవారికి పూజనైతే చేసుకోండి. శ్రావణ మంగళ గౌరి వ్రతం చేసుకున్న వారు శ్రావణ మంగళ గౌరి వ్రత కథ కూడా ఉంటుందండి, అది చదువుకుంటారు. మనం ఇక్కడ వ్రతంలా చేయలేదు కాబట్టి ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇలా అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత ఇక్కడ మనం అమ్మవారికి కుంకుమ పూజ చేసాం కదండి, ఈ కుంకుమను కొద్దిగా తీసుకుని అమ్మవారి నుదుటిని పెట్టి ఆ తర్వాత మనం నుదుటిని అయితే పెట్టుకోవాలండి. ఇలా చేస్తే చాలా మంచిదండి. ఇంక ఇలా పూజ చేసిన తర్వాత ఈ పీఠాన్ని ఎప్పుడు కదపాలి అని అంటే ఈ రోజు మంగళవారం కాబట్టి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పీఠాన్ని కదపకూడదండి. ఈ రోజు మనం అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. అలాగే మరుసటి రోజు నెక్స్ట్ డే బుధవారం రోజు అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ చేసుకుని పీఠాన్ని అయితే కదిపేయవచ్చు. ఇంకా అమ్మవారికి మనం ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కూడా పూజ చేసుకోవాలి అని అనుకుంటే అమ్మవారికి వేసినటువంటి పసుపు కొమ్ముల మాలని మనం అమ్మవారి ఫోటోకి ఉంచేసి 4 వారాలు పూజ చేసిన తర్వాత ఆఖరి వారం తీసేయవచ్చండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపు కొమ్ముల్ని కూడా మనం ఈ 4 వారాలు అమ్మవారికి పూజ చేసి లాస్ట్ వారం ఈ పసుపు కొమ్ములన్నింటినీ మనం పౌడర్ పట్టించేసి ఈ పౌడర్ మనం ఫేస్ కి అలాగే గడపకి తులసి కోట దగ్గర తాలిబొట్టుకి అయితే రాసుకోవచ్చండి. ఈ పసుపుని మనం కాళ్ళకైతే రాసుకోకూడదండి, ఎందుకంటే మనం అమ్మవారికి పూజ చేసిన పసుపు కొమ్ములు కదండి, అందుకని కాళ్ళకి రాసుకోకూడదు. ఇంకా మీరు ఒకవేళ ఈ పూజను 1 వారమే చేస్తే మీరు నెక్స్ట్ డే బుధవారం రోజు పీఠం కదిపినప్పుడే పసుపు కొమ్ముల మాలని పసుపు కొమ్ముల్ని మీరు పౌడర్ అయితే పట్టించుకోవచ్చండి. ఇంకా మనం అమ్మవారికి ఈ విధంగా పూజ చేసినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అని అంటే ఈ రోజు బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలండి. అలాగే మాంసాహారం తినకూడదు, ఒంటిపూట భోజనం చేయండి. అంటే మీరు పూజ అయిన తర్వాత భోజనం చేసేసి సాయంత్రం అల్పాహారం తీసుకోవచ్చు. ఇంకా పూజలో పెట్టుకున్నటువంటి పసుపు గణపతిని పసుపు గౌరమ్మని మనం నెక్స్ట్ డే అంటే బుధవారం రోజు వాటర్ లో నిమజ్జనం చేసేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. తులసి మొక్క మొదట్లో కాకుండా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేయండి, ఎవరు తొక్కని చోట. ఈ విధంగా శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి అమ్మవారిని పూజించడం వల్ల ఆ అమ్మవారు మనకు అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని, సిరి సంపదలను, అష్ట ఐశ్వర్యాలను, సంతానాన్ని అనుగ్రహిస్తారు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.